సంస్థకు సంబంధించిన వివిధ పత్రికా కార్యాలయాలను రద్దు చేసే కార్యాచరణ తీసుకోవాలన్న బీజేపీ పార్టీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ చేస్తా ఉన్న అరాచకత్వం, రాజకీయ దురుద్దేశంతో ప్రత్యేకించి మన నాయకులు చేస్తా ఉన్న ఒక తపస్సు. రాహుల్ గాంధీ గారు దేశంలో అన్ని మూలలో తిరుగుతూ సామాజిక పరివర్తన కావాలి, అన్ని వర్గాలకు న్యాయం చేయాలని చేస్తా ఉన్న ప్రయత్నానికి గొప్ప స్పందన వస్తా ఉన్న తరుణంలో మరి నిరసన తెలియజేయాలి. ఈడీ కేసులు పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుల్ని, మన ఆది నాయకత్వాన్ని బెదిరించే కార్యక్రమం చేపడతా ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ ధర్నా కార్యక్రమం భాగంలో మరి మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, ఏఐసిసి సెక్రటరీ సోదరులు విశ్వనాథన్ గారు, అదేవిధంగా మన ఎస్సీ సెల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రాజేష్ గారు, పెద్దలు హనుమంతరావు గారు, మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు, సిడబ్ల్యూసి సభ్యులు వంశీచంద్ గారు, అదేవిధంగా మధ్య ఎస్టీ గౌడ్ గారు, నరేందర్ రెడ్డి గారు, మా అన్న అంజన్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు సత్యనారాయణ గారు, గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరిమణి కొండ సురేఖ గారితో పాటు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ పెద్దలందరూ వివరించడం జరిగింది. స్వాతంత్రానికి సంబంధించి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల గొంతుగా నిలబడాలని ఆనాడు ఏజీఎల్ సంస్థ ద్వారా నెలకొల్పిన పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒక ఏ ఉద్దేశంతో ఆ రోజు పత్రిక స్థాపించడం జరిగిందో, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పత్రికకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు, నిరంతరం పత్రికల్లో వార్తలు రావాలి, ప్రజా గొంతుగా నిలబడాలని ఎప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రుణాలు ఇవ్వటం జరిగింది, పత్రికను ముందుకు నడిపించినాం. ఈరోజు యంగ్ ఇండియా పేరిట స్థాపించిన ఈ కంపెనీలో ఏజీఎల్ కంపెనీని తీసుకొని దాని ముందుకు నడిపించే ప్రయత్నంలో ఈరోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా కానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు. దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకానికి హక్కు లేదు, లాభాలు లేవు దాంట్లో. ఆ తరుణంలో వీరు పెట్టిన కేసు ఏముంది? మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. ఇక్కడ చాలా మంది మా అడ్వకేట్స్ గారు ఉన్నారు. ఈరోజు మనీ లాండరింగ్ అంటే ఒక్క స్థానం నుంచి ఇంకో స్థానానికి డబ్బు కదిలింపు చేస్తే వివిధ మరి ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడి నుంచో ఆ డబ్బు స్థానచలనం జరిగితే మనీ లాండరింగ్ అనే అంశం వస్తుంది. అసలు డబ్బే ఇక్కడి నుంచి ఇక్కడికి మారలేదు, డబ్బు వచ్చింది లేదు. 90 కోట్ల పైచలకు అప్పులను కూడా ఈరోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో, ఒక మంచి స్ఫూర్తితో ముందుకు పోవాలని మన నాయకత్వం ఆలోచన చేస్తే ఈరోజు జవాబు చెప్పలేక ఇంతమంది సోదరులు చెప్పినట్టు 12 సంవత్సరాల క్రితం నుంచి పొడిగిస్తూ ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి ఈడీకి సంబంధించిన సమరం ఇష్యూ చేస్తారు. అదేవిధంగా ఇంకోసారి ఏదో విధంగా ఇబ్బంది పెట్టారో ఇట్లాంటి వ్యవస్థలను ఉపయోగించుకొని, ఈడీ లాంటి వ్యవస్థను ఉపయోగించుకొని
భయభ్రాంతులను చేయాలని ఆలోచన చేస్తా ఉన్న బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీర్ని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఒక ప్రక్కన ధరలు పెరుగుతా ఉన్నాయి సామాన్య ప్రజానికానికైనా, ఇంకో ప్రక్కన రూపాయి విలువ అంతర్జాతీయ స్థాయిలో క్షీణిస్తా ఉంది.